ఆన్లైన్ వ్యాపారం వల్ల డి ఫార్మసీ చదివి మందుల దుకాణాలు నిర్వహిస్తున్న వారు, తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లతో కూడిన లక్షలాది కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ది కృష్ణా జిల్లా హోల్సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ సెక్రటరీ పల్లపోతు మురళీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మందుల వ్యాపారాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు విజయవాడ, కృష్ణా జిల్లా సహా దేశవ్యాప్తంగా లక్షలాది హోల్సేల్, రీటైల్ ఫార్మసీలు బుధవారం బంద్ పాటించాయి. ఇందులో భాగంగా విజయవాడ 1 టౌన్ మెడికల్ బజార్, బాపనాయ స్కూల్ వద్ద మెడికల్ షాపుల యజమానుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా హోల్సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ కార్యదర్శి పల్లపోతు మురళీకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ అన్నం చిట్టిబాబులు పాల్గొని మాట్లాడుతూ, ఆన్లైన్ వ్యాపారం వల్ల డి ఫార్మసీ చదివి మందుల దుకాణాలు నిర్వహిస్తున్న వారు, డిస్ట్రిబ్యూటర్లతో కూడిన లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ఆన్లైన్లో వచ్చే ప్రిస్క్రిప్షన్ల ప్రామాణికతను తనిఖీ చేసే వీలుండదని, దీనివల్ల దొంగ మందులు, మెడిసిన్స్ చలామణిలోకి వచ్చే ప్రమాదం ఉందన్నారు. వ్యాక్సిన్ల వంటి మందులను నిర్దిష్ట ఉష్ణోగ్రతల్లో భద్రపరచాలని, ఆన్లైన్ సరఫరాలో అటువంటి నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆన్లైన్ మందుల విక్రయాలను నిలిపివేయాలని వారు కోరారు. ఆల్ ఇండియా అసోసియేషన్ తరఫున వాళ్ళ పిలుపు మేరకు అటు దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ, విజయవాడ, కృష్ణా జిల్లాలో గానీ దగ్గర కొన్ని లక్షల ఫార్మసీలు అటు హోల్సేల్ గానీ, రిటైల్ గానీ ఇవాళ బంద్ ప్రకటిస్తున్నాయి. దీనికి కారణం ఒకే ఒకటి, ఆన్లైన్ వ్యాపారాన్ని రద్దు చేయాలి. ఈ ఆన్లైన్ వ్యాపారం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు, అంటే అటు డి ఫార్మసీ చదివి ఎప్పటి నుంచో ఫార్మసీ మెయింటైన్ చేస్తూ, అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళన్నీ కూడా రేపు మనుగడ పడే అవకాశం ఉంది. దీనివల్ల దొంగ మందులు అంటే స్పూరియస్ మెడిసిన్స్, ఎందుకంటే ఆన్లైన్కి వచ్చే ప్రిస్క్రిప్షన్ అది కరెక్టా కాదా, రెండు ఆన్లైన్ లో ఉండే ఎంప్లాయీస్ వాళ్ళు క్వాలిఫైడ్సా కాదా, ఆన్లైన్ వ్యవస్థ అనేది చాలా దారుణంగా రేపు రాబోయే రోజుల్లో ఉంది. ఎందుకంటే కొన్ని వ్యాక్సిన్స్ అనేది అటు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి, సరైన టెంపరేచర్ లో పెట్టి ఆ మెడిసిన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ వలన అది స్టోరేజ్ లో ఉందా లేదా తెలియకుండా మందులు ప్రజలు ఉపయోగించడం వలన చాలా ఇబ్బందికరమైన వాతావరణం ముందు ఉంది. కాబట్టి మా వైపు నుంచి ఒకటే చెప్తున్నాము, ఆన్లైన్ మందుల వ్యాపారాన్ని ఆపేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏఐఓసిడి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు భారతదేశం వ్యాప్తంగా ఈ ఊరు ఆ ఊరు, ఈ జిల్లా ఆ జిల్లా, ఈ స్టేట్ ఆ స్టేట్ అని లేకుండా 12,40,000 మంది పైచీలకు రిటైలర్స్, హోల్సేలర్స్ మొత్తం కూడా బంద్ పాటిస్తున్నాం. ఈ బంద్ పాటించడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య బడాబాబులు పెద్ద వాళ్ళు కొంతమంది చేతుల్లోకి ఫార్మా బిజినెస్ వెళ్ళిపోయింది, ఆన్లైన్ బిజినెస్ బాగా పెరిగిపోయింది. మెడికల్ బిజినెస్ అంటేనే ఇది ఒక ప్రత్యేకమైన వ్యవస్థ, ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. డాక్టర్ గారు చీటీ రాస్తే కెమిస్ట్ షాప్కి వస్తే అక్కడ డిప్లొమా కానీ, బీఫార్మా కానీ చదువుకున్న ఎంప్లాయీస్ వాళ్ళు చదివి వినిపించి డోసేజీ ఎలా వాడాలో, దేంతో వాడాలో చెప్పడం జరగాల్సిన పని ఉంది. అట్లా కాకుండా అన్యాయంగా అడ్డగోలుగా ఆన్లైన్ బిజినెస్ చేయడం వలన కొన్ని మందులు, మత్తు మందులు కూడా ఉంటాయి. ఆ మత్తు మందులు ఒక కన్స్యూమర్ ఒక డాక్టర్ గారి దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకుని 6 ఆన్లైన్ కంపెనీలకు ఆర్డర్లు పెడితే 6 చోట్ల నుంచి వాళ్ళు స్టాక్ తెప్పించుకుంటే మత్తు మందుల వల్ల ఆరోగ్యాలు దెబ్బతిని జీవితాలు నాశనం అయిపోయే అవకాశం కూడా ఉంది. అదే కాక ఈ ఆన్లైన్ బిజినెస్ పెరిగే కొద్దీ మా మనుగడకి చాలా ఇబ్బందులుగా వస్తున్నాయి. కొన్ని కోటి మంది పైచీలకు ఈ ట్రేడ్ నమ్ముకుని బతుకుతున్నారు. కాబట్టి ఆన్లైన్ ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరలో రద్దు చేయడం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని, వ్యాపారస్తులకి ఆరోగ్యాన్ని కల్పించిన వారు అవుతారు. కాబట్టి గవర్నమెంట్ ఈ దృష్టిలో ఆలోచించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాం.